ఈరోజు స్పెషల్ ఏంటక్క? కుష్కా. ఈరోజు వీటికి కావాల్సిన ఐటమ్స్ చూడండి. కొత్తిమీర, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమోటా, నిమ్మరసం, చికెన్, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు, పెరుగు. ఇవి మసాలా ఐటమ్స్. ఇవి రైస్, అల్లం పేస్ట్. తయారు చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. గిన్నె పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. సరే ఫ్రెండ్స్, ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా ఐటమ్స్ వేసుకుందాం. తర్వాత ఉల్లిపాయలు, ఇవి దోరగా బాగా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, దోరగా వేగాయి. నెక్స్ట్ వచ్చేసి అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇలాగనే అల్లం పేస్ట్ కూడా కొంచెం కలిపుకుందాం. వేగాయి. నెక్స్ట్ వచ్చేసి టమోటా వేసుకుందాం. టమోటా వేసేసుకుందాం. క్యారెట్ కూడా వేసుకుందాం. బాగా కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అన్నీ కలుపుకొని సరే ఫ్రెండ్స్, ఓకే. 1/2 kg చికెన్ తీసుకున్నాం. మగ్గేసాయి. ఇట్లా కలుపుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, పసుపు వేసుకున్నాం. తగినంత పసుపు వేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు. నాకు సరిపోయినంత నేను వేసేసాను. మీకు కొంచెం ఉప్పు తినేవాళ్ళు ఉంటే కొంచెం వేసుకోండి. కలుపుకున్నాం. పసుపు ఉప్పు వేసిన తర్వాత కొంచెం మగ్గనిచ్చిన తర్వాత సరిపోయినంత కారం వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత వచ్చేసి పెరుగు వేడి చేసుకోవాలి. తర్వాత కలిపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం మగ్గిన తర్వాత ఇలా మగ్గిన తర్వాత వచ్చేసి నిమ్మరసం వేయాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత రైస్ వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. వేసాను నీట్గా. వాటర్ చేసుకుందాం. వాటర్ వేసుకుందాం.
ఏం చెప్పాలా ఫ్రెండ్స్ కుస్కా అయిపోయింది. చూడండి, కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. అయిపోయింది. కొంచెం ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఎంత బాగుందో, వేడిగా ఉంది. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్. కొత్తగా ట్రై చేశాను. చూడండి ఎంత టేస్ట్గా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మళ్ళీ మీ కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్, ఎలా ఉందో. ఒక వీడియో నచ్చినట్టయితే ఒకసారి లైక్ చేయండి.